ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసి మగ్గబెట్టుకోవచ్చు. ఇది ఒకసారి వాటర్లో కూడా మగ్గబెట్టుకొని కూడా పోపు వేసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా మగ్గబెట్టుకొని రోట్లో వేసి దంచుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. గోంగూర రోటి పచ్చడి రెడీ. మీరు కూడా ఇలానే చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామా. సూపర్, పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంది. మీరు కూడా చేయండి ఇలా.